బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తి అంటూ విమర్శించారు మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాలనాయుడు. ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్నారని విమర్శించారు. ఆనాడు వైఎస్ఆర్ యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు బాలకృష్ణ ఇలా ప్రవర్తించేవారు కాదన్నారు బోడి ముత్యాలనాయుడు. వాస్తవంగా 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాలకృష్ణ తన ఇంట్లో స్నేహితుల్ని మీద కాల్పులు జరిపినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చి యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అసెంబ్లీ విచక్షణ కోల్పోయి వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం కార్యదర్శి ఈర్లి అనురాధ డిమాండ్ చేశారు. బాలకృష్ణ మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని అర్థమవుతుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగతంగా దూషించడం మంచిది కాదన్నారు. వెంటనే వైఎస్ జగన్కు క్షమాపణలు చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మీరు ఏదైతే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ విచక్షణ కోల్పోయి మానసిక రోగి అయినటువంటి సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర తీసుకొని గతంలో మీరు ఒక కేసు నుంచి బయటపడిన విషయము రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మీరు ఈరోజు బయటపడితే అటువంటి నాయకుడు కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ సినిమాలకి సైతం రేట్లు పెరిగే విధంగా మీకు సహకరించి ఎటువంటి రాజకీయం చూపించకుండా అందరూ సమానమే అని చెప్పి నడుచుకున్నటువంటి ఎంతో హుందాగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పైన మీరు మాట్లాడడానికి కనీస అర్హత కూడా మీకు లేదని చెప్పి నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను.